హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాల్టి వ్లాగు ఈవినింగ్ టు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ కదా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. ఉదయం పూట పూజ చేయడానికి నాకు టైం ఉండదు కదా, అందుకని మ్యాక్సిమం ఈవినింగే పూజ చేసుకుంటాను. మార్నింగ్ టైం ఏంటంటే సాటర్డే అలాగే ఫ్రైడే ఈ 2 డేస్ మాత్రం, ఇంకా మండే కూడా, ఈ 3 డేస్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఉదయం పూట పూజ చేసుకోవడానికి. కుదిరితే చేస్తాను, లేకపోతే మాత్రం ఇంక ఈవినింగే చేసుకుంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే తలస్నానం చేస్తే హారతి ఇస్తాను, తలస్నానం చేయకపోతే జస్ట్ ఇలాగా అగరబత్తి చూపించి ధూప్ స్టిక్ చూపిస్తాను తప్ప హారతి అయితే ఇవ్వను. హారతి అంటే మనం కర్పూర హారతి అయితే ఇవ్వను. అది కరెక్టో కాదో నాకు తెలీదు, చెప్పండి ఎవరైనా నాకు. అంటే ఆ మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాను, ఈవినింగ్ తలస్నానం చేసి పూజ చేసుకుంటున్నాను కదా, సో అందుకని హారతి అయితే ఇవ్వను అనమాట. ఇవ్వద్దు అని చెప్తారు మా వాళ్ళు, సో అందుకే ఇప్పుడు హారతి అయితే ఇవ్వను అనమాట. సో ధూప్ స్టిక్ హారతి అంతా చూపించేసి ఇంకా దేవుడి ఫోటో మీద నుంచి పువ్వు పడింది, చాలా హ్యాపీగా అనిపించి పువ్వు తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే మా వారు వచ్చారు. ఈవినింగ్ పిల్లలు, నేను, మావయ్య అందరం టీ తాగేసాము. ఇంకా మా ఆయన కోసం ఇప్పుడు మళ్ళీ ఉన్న టీని కాస్త వేడి పెట్టి ఇచ్చాను అనమాట. పిల్లలు యాక్చువల్గా ఇవాళ ఈవినింగ్ ఇడియాపం చేద్దాం అనుకున్నానండి. ఇడియాపం చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తే అంటే నైట్కి కూడా ఆ కర్రీ ఉంటుంది కాబట్టి చపాతీ చేసేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా చేయలేదు, నాకు టైం సరిపోలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ చేద్దాం అనుకున్న ఇడియాపం నైట్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే త్వరగా తినేద్దురులేరా అని చెప్పేసి, పాపం ఈవినింగ్ పిల్లలు పాలు ఇస్తానంటే వాళ్ళు వద్దన్నారు. సరే అని ఇంకా టీ బిస్కెట్స్ ఇచ్చాను. టీ బిస్కెట్స్ అవి తినేసి ఇంక వాళ్ళు ఆడుకున్నారు. ఇంక ఈ లోపల మా వారు వస్తే ఇంక తనకు కూడా మామూలు టీయే ఇచ్చేసాను. ఇంకా త్వరగా వంట అయితే చేయాలన్నమాట. సో స్టవ్ మీద చెన్నా పెట్టాను. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో చెన్నా కూడా వేసి చేస్తున్నాను. అలాగే మామయ్య ఇది తిననన్నారు, ఇంకా మామయ్యకి అయితే ఫిష్ కర్రీ ఉంది, అందుకని చెప్పేసి రైస్ పెట్టేశాను. అలాగే ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టాను కదా, ఇడియాపం పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టాను. ఇంక ఇది వచ్చేసి బియ్యం పిండి, మొన్న ఇంట్లో బియ్యం ఆరబెట్టి ఇంట్లోనే పట్టించాను కదా ఆ పిండి అనమాట. సో ఇంట్లో బియ్యం పిండి ఉంటే మాత్రం అడ్వాంటేజ్ అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ కావచ్చు, ఇన్స్టెంట్ మిక్సీలు అంటే ఇన్స్టెంట్ టిఫిన్ అలాంటివి చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 to 3 kgs వరకు మిల్లుకి పట్టించి పెట్టుకున్నాను. సో ఇంక ఇది వచ్చేసి బియ్యం పిండిలో కాస్త సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా మరిగిన వాటర్ని కొంచెం వేసుకుంటూ ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాను. దీనికి కొలత అయితే ఏమీ లేదండి. ఇప్పుడు మీరు 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నారనుకోండి, 2 గ్లాసుల కన్నా ఎక్కువగానే వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే మొత్తం నీళ్ళు ఒకటేసారి వేసేయకుండా కాస్త వాటర్ వేసి స్పూన్తో కలపండి. ఆ తర్వాత మిగతా పిండి ఏంటంటే మనం చేయి పెట్టి కలపడానికి చన్నీళ్ళు ఉంటాయి కదా, సో చన్నీళ్ళతోటి కొంచెం చన్నీళ్ళు చిలకరించుకుంటూ కలిపేసుకోవడమే అనమాట, చపాతీ పిండి లాగాన. మరీ గట్టిగా కలుపుకోకండి, కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఎందుకంటే ఆ హోల్స్లో నుంచి సేమియాల్లాగా పడాలి అంటే మరి గట్టిగా పిండి కలిపితే దిగదనమాట. అందుకని కాస్త సాఫ్ట్గా కలుపుకోండి పిండిని. సో ఫస్ట్ మాత్రమే వేడి నీళ్ళు వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే పిండి అనేది కాస్త ఉడుకుతుంది అనమాట. సో పిండి ఉడికిన తర్వాత మీరు మామూలు చన్నీళ్ళతోనే కలిపేసుకోవచ్చు పిండిని. సో పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపుకుంటే ఆ హోల్స్లో నుంచి ఆ సేమియా లాగా వస్తుంది కదా, అది బయటికి రాదు. కాబట్టి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసాను, అది కాస్త నానాలి. ఈ లోపల అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, గ్రీన్ పీసు, ఆనియన్, టమాటోస్ మాత్రం మిక్సీ చేసుకోవాలి. ఇంకా ఇక్కడేమో కుక్కర్లో ఇందాక చెన్నా ఉడికించాను కదా, సో ఆ చెన్నాని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది సింగిల్ పాట్ రెసిపీ అనండి, అన్నీ కలిపి కుక్కర్లో వండేయడమే, కానీ చాలా బాగుంటుంది ఇది. ఇంక నా దగ్గర కొబ్బరి లేక కామ్గా అయిపోయాను, కానీ కొబ్బరి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సో మీరు టమాటాని మిక్సీ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి కనుక ఉంటే టమాటాతో పాటు పచ్చి కొబ్బరి కూడా మిక్సీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడేమో కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను కదా, ఒక 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాయచి, కొంచెం షాజీరా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా వేసేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఆ తర్వాత ఇది కూడా కొంచెం వేయించుకొని ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. అంటే క్యారెట్, బీన్స్ ఇలా తినని వాళ్ళు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగే చేయండి.
పిల్లలు బాగా తింటారండి. మా ఇంట్లో మా పిల్లలకి మాత్రం ఇష్టం. ఈ కూరలో మాత్రం అన్ని వెజిటేబుల్స్ తింటారు. ఇంకా వేసుకుంటే కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. సో ఇంక అన్ని వెజిటేబుల్స్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూను జీలకర్ర పొడి అన్నీ వేసేసాను. అది కూడా మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నాను. మీరు చెప్పాను కదా, మీరు కావాలి అంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. జీడిపప్పు ఉన్న జీడిపప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం ఇంకా. సో నేనైతే ప్లెయిన్ టమాటాలు ఒక 3 టమాటాలు మిక్సీ చేసి వేసేసుకున్నాను. కొంచెం పెరుగు అయితే వేసాను అనమాట ఆ టమాటాలో, అంతే. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, సో అది కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 2 to 3 విజిల్స్, 2 విజిల్స్ చాలా యాక్చువల్గా, అంటే మన కుక్కర్ని బట్టి. సో అంతే, ఒక 2 విజిల్స్ వస్తే కూర అయిపోతుంది. ఇంక ఈ లోపల కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక ఇడియాపం, సో అదైతే ఇంకా ఇలా వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలేదు కదండి. సో దానివల్ల పిల్లలు ఏంటంటే పాపం ఆకలి అంటున్నారు. వాళ్ళకి నైట్ కొంచెం లైట్గా తింటారు, ఈవినింగ్ టైమే ఏదైనా కొంచెం హెవీగా తింటారు అనమాట, ఏదైనా స్నాక్స్ కావచ్చు అట్లాగా. పాపం నైట్ ఏంటి అంటే పప్పుచారో లేకపోతే రసం అన్నమో ఇట్లాగే తింటారు. ఇవాళ ఏంటంటే ఈవినింగ్ ఏం పెట్టకపోయేసరికి వాళ్ళకి కొంచెం ఆకలిగా ఉన్నట్టుంది. పక్క నుంచి అమ్మ త్వరగా అమ్మ అని చెప్పేసి అంటూ ఉన్నాడు మా చిన్నోడైతే. సరే అని చెప్పి ఇంకా పిల్లలు ఒక్కసారి ఆకలి అన్నారంటే ఇంక నాకు కంగారు వచ్చేస్తుంది. అదే చెప్తా ఉన్నాను, అయిపోతున్నాయి ఉండండిరా బాబు అని చెప్పి. సో ఇంక ఇలాగా ఇడ్లీ పాత్రలో ఇడియాపు ఇలా పెట్టేశాను. ఇంకా మామయ్యకేమో మార్నింగ్ ఫిష్ కర్రీ ఉంటే వేడి చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఫిష్ని ఫ్రై చేసిన ఫిష్ ముక్కలతోటి పులుపు వేయకుండా ఇగురులాగా చేశాను అనమాట. ఎందుకంటే అసలు మామయ్య చింతపండు పులుపు వేస్తే అస్సలు తినరు. ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ ఉల్లిపాయ టమాటా వేసి అలా కొంచెం అలా చేశాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి 2 విజిల్స్ తర్వాత కూర అయితే ఇలా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే పలచగా కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది కదా కుర్మాలాగా అని చెప్పేసి ఇంక నేనైతే ఇలాగే ఉంచేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇంకా కూర అయిపోయింది. మామయ్యకి కూడా కూర వేడి పెట్టేసా. ఒకసారి వీళ్ళు ఏం చేస్తున్నారు చూసొద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. అంటే వాళ్ళ డాడీ వచ్చారు కదా, ఇంకా హోంవర్క్స్ అవి వాళ్ళు రాస్తూ ఉన్నారు, రూమ్లో కూర్చోన్నారనమాట. మామయ్య ఏమో టీవీ చూస్తూ ఉన్నారు. పెట్టేయాలా మామయ్య అంటే తింటానులే అమ్మ, ఇంకా 7:30 కూడా అవ్వలేదు కదా అంటూ ఉన్నారు. ఇంక వీళ్ళిద్దరికీ ఏమో వాళ్ళ డాడీ మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అలాగా ఆ బుక్స్ పక్కన పెట్టి ఇంకా చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా వింటూ ఉన్నారు. వాళ్ళ డాడీ వస్తే మాత్రం ఎంత అమాయకంగా ఉంటారోనండి. నా దగ్గర మాత్రం అసలు నా మాట వినరే. నాకు తెలిసి అందరి ఇంట్లో ఇంతే అనుకుంటా. అమ్మ మాట అంటే మాత్రం ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తారు. అదే డాడీ అంటే మాత్రం ఎక్కడలేని భయభక్తులన్నీ చూపిస్తారు వాళ్ళు. ఇంకా రండ్రా పెడతాను అంటేనేమో వస్తున్నాం అమ్మా అని చెప్పేసి ఇంక అప్పుడు బయటకు వచ్చారు. ఇంక సరే అని ఇంక వాళ్ళకి పెడుతున్నాను. మా ఆయనేమో ఇప్పుడు వాకింగ్ చేస్తానని చెప్పి మేడపైకి వెళ్ళారు. నాకు అప్పుడే వద్దు, నేను మేడ మీద కాసేపు వాకింగ్ చేసేసి వస్తాను, మీరు తినేయండి అని చెప్పి సరే అని ఇంకా పిల్లలకి మా మామయ్యకి అయితే పెట్టేస్తున్నా. నేనేమో మా వారి కోసం వెయిట్ చేశాను అనమాట. తర్వాత ఇద్దరం కలిసి తిందాంలే అని చెప్పేసి. సో ఎందుకంటే కొంచెం ఆరితే వస్తాయి, వేడి మీద తీస్తే ఏంటంటే రావు, కొంచెం ఆరింది అంటే వస్తాయి కదా. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషను. దోశతో కూడా చాలా బాగుంటుంది, చపాతీతో ఇంకా బాగుంటుంది, ఇడ్లీతో కూడా బాగుంటుంది ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా గారెలతోటి చికెన్ కర్రీయో మటన్ కర్రీయో నాటుకోడి పులుసో తింటారు. వెజిటేరియన్స్కి చెప్తున్నాను, ఈ కర్రీ ఇట్లా దోశ ఇడ్లీ గారె ఇట్లా వాటికి చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. ఆ తర్వాత ఇంకా మామయ్యకి కూడా పెట్టేశాను. మామయ్య ఏంటంటే నాకు ఒక ముక్క చాలు అని చెప్తున్నారు. సరే అని ఒక ముక్కే వేసి ఇచ్చాను. అదేంటోనండి మా ఇంట్లో సండే తీసుకొచ్చినవి ఇంకా అలాగే ఉన్నాయి. అసలు చేపలు అసలు ఎందుకు కొన్నానో అన్నీ అనిపించింది అనమాట. మా ఆయన అయితే నాకు పెడితే నేను ఒప్పుకొని ఇంకా అనేస్తున్నారు. ఇంకా అలాగా సేల్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క ముక్క. ఎందుకంటే చికెన్ తినకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఎక్కువ తీసేసుకున్నాను. అవేమో ఇంకా అలా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. సో ఇంకా తినేసిన తర్వాత ఏమో ఇంక మా వారేమో లస్సీ అడిగారు. పిల్లలకేమో ఫస్ట్ మజ్జిగ ఇచ్చాను. వాళ్ళిద్దరూ ఎందుకో విష్ణు పెద్దగా తాగడు లస్సీ, ఇంకా పెద్దోడు కూడా నాకు కూడా మజ్జిగ ఇచ్చేయమ్మా అంటేను కాస్త జీలకర్ర పొడి వేసి వాళ్ళిద్దరికి ఫస్ట్ మజ్జిగ ఇచ్చేసాను. ఆ తర్వాత అదే పెరుగులో ఇంకాస్త బెల్లం పౌడర్ వేసి నాకు మా వారికి లస్సీ చేసుకున్నాం. కానీ అసలు ఏం బాగాలేదండి పెరుగు. ఎంత బెల్లం పొడి వేస్తున్నా సరే అది ఏమంటారు
పుల్లగానే ఉంటుంది. మరి ఆ పెరుగు ప్రాబ్లం అనుకుంటా. అసలు ఎంత బెల్లం వేసినా స్వీటే రాలేదు. సరేలని ఇంక అలాగే తాగేసాము. ఇంకా లస్సీ తాగేసిన తర్వాత ఇంక ఇదిగోండి ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసి సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్దనమాట. అంటే మళ్ళీ ఉదయాన్నే లేచి లంచ్ బాక్సులు చేయాలి కదా! సో అప్పుడు ఏంటంటే మనకి చిందరవందరగా ఉంటే చికాకుగా ఉంటుంది. సో సాటర్డే నైట్ బద్ధకిస్తాను. సాటర్డే నైట్ ఏంటంటే పక్క రోజు సండే కదా అని చెప్పేసి బద్ధకించేస్తాను తప్ప మిగతా రోజులు మ్యాక్సిమం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా. ఒక్కొక్కసారి డిష్ వాషర్లో సామాన్లు పెట్టను, షింక్లోనే పెట్టేస్తాను. ఇంక ఇవాళ సామాన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నైటే లోడ్ చేసేసాను అనమాట. సో డిష్ వాషర్ అదే ఆఫ్ అయిపోతుంది. ఇంకెళ్ళి పడుకోవడమే. ఇంక ఉదయాన్నే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు మెయిన్గా మనకి ఏ హ్యాబిట్ ఉన్నా లేకపోయినా ఉదయాన్నే లెగడం మాత్రం అలవాటు చేసుకోవాలండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడే కదండి, చిన్నప్పటి నుంచి కూడా ఎర్లీగా లేచేవాళ్ళని ట్యూషన్కి వెళ్ళడానికి. ఎంత ఎర్లీగా అంటే 6 కంటే 6కి లేపేసేవాడు అనమాట మా నాన్న. సో అదే అలవాటు, పెళ్ళైన తర్వాత కూడా అదే అలవాటు. పెళ్ళికి ముందు కూడా ఇంకా అలాగే ఎర్లీగానే లేచేసేదాన్ని. ట్యూషన్లకి వెళ్ళాలని, కాలేజీలకి వెళ్ళాలనేసి ఇంకా ఆ టైంకే లేచేదాన్ని. పెళ్ళైన తర్వాత అయినా కొంచెం లేట్గా లెగుద్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. ఎందుకంటే లంచ్ బాక్సులు కట్టాలి కదా. యాక్చువల్గా అది కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే ఉదయాన్నే లెగడం అనేది చాలా మంచి అలవాటు అండి. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే సండే అట్లా లేట్గా లెగుస్తానా, అసలు ఆ డే అంతా చండాలంగా ఉంటుంది. బద్ధకంగా, లేజీగా, అంటే ఏది అంత పని ఫాస్ట్గా అవ్వకుండా జిడ్డుగా ఉంటుంది రోజంతా. అదే ఉదయాన్నే లేచి పనులన్నీ చక్కగా చేసుకుంటే మాత్రం రోజు కూడా చాలా యాక్టివ్గా బాగుంటుంది. సో ఇంకా ఎప్పుడు మ్యాక్సిమం 5:30కి లెగుస్తాను నేను. సో లేచిన తర్వాత ఇంకా మళ్ళీ టీ అయితే పెట్టేశాను. ఇవాళ పులిహోర చేస్తున్నాను, అందుకని చెప్పి ఫస్ట్ అయితే రైస్ ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు, కాస్త నానాలి. ఇవాళ పెద్దగా లంచ్ బాక్సెస్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే ముందు రోజు చేసిన కర్రీ ఉంది కదా. సో అది దోశలతోటి ఆ కర్రీ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ దోశలతో వాళ్ళు అది తినేస్తామన్నారు. అలాగే పులిహోర చేస్తున్నాను. మా వారికి ఏంటంటే ఇన్విజిలేషన్ ఉంది, సో ఈ మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను అని అన్నారు. ఇంక సరేలే అయితే ఇంక పిల్లలకే కదా పులిహోర చేసేద్దాంలే అని చెప్పి. అయితే ఏమైందంటే ఇవాళ ఒక రెసిపీ అనుకున్నాను, అంటే గోంగూర పులిహోర చేద్దామని చెప్పి అనుకున్నానండి. ఇవాళ సడన్గా గ్యాస్ అయిపోయింది. మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో లేదా నాకు చెప్పండి. ఏంటంటే మామూలుగా మనం క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, సిలిండరు వాళ్ళు ఇవాళ బుక్ చేస్తే మ్యాక్సిమం రేపటికల్లా సిలిండర్ వచ్చేస్తుంది. అలా కాదని చెప్పి మనం ఫోన్పే కానీ లేకపోతే కార్డులో కానీ పే చేసామంటే కనీసం వారం రోజులు పడుతుందండి సిలిండర్ రావడానికి. సో నా పరిస్థితి ఇవాళ అలాగే అయ్యింది. అంటే సిలిండర్ రాలేదు, గ్యాస్ అయిపోయింది. అయినా ఇంకా 1 మంత్ అయ్యి, నాకు కరెక్ట్గా 1 మంత్ అయ్యి ఒక 1 వీక్ అయింది అంతే. 1 వీకే కదా అయ్యింది, పర్లేదులే వచ్చేస్తుందిలే అనుకున్నాను కానీ అసలు రాలేదు. అంటే గ్యాస్ వచ్చే లోపల సరిపోతుందిలే గ్యాస్ అనుకున్నాను కానీ ఇవాళ ఉదయాన్నే గ్యాస్ అయిపోయిందండి. టీ వరకే మరిగాయి, టీ ఒక్కటి మరిగింది. ఇంకా టీ కూడా ఇంకా వేసుకుందాం అనుకునే లోపల టప్ అని ఆ గ్యాస్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇంకా నా బాధ చూడండి. అప్పటికప్పటికే ఇంకా ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి బ్రతికాను నేనైతే. ఫస్ట్ అయితే ఇంకా అంటే కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటాను నేను. టీ తాగుతూ ఒక సెకండ్ కూర్చున్నాను, ఏం చేద్దామని చెప్పి. తర్వాత ఇండక్షన్ ఉంది కదా, కంగారు ఎందుకులే అని చెప్పి ఇంకా ఇండక్షన్ స్టవ్ తీసి ఇంకా అప్పుడు వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. యాక్చువల్గా ఇవాళ గోంగూర పులిహోర చేద్దాం అనుకున్నాను, అది టైం పడుతుంది కాబట్టి నార్మల్ నిమ్మకాయ పులిహోర అయితే చేసేసాను. ఇంగు వేసి చేశాను, ఎందుకంటే మొన్న గుళ్ళో తిన్నాను కదా, నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. ఇంగువ ఎప్పుడు నేను నిమ్మకాయ పులిహోరలో ఇంగువ అయితే వేయలేదు, చింతపండు పులిహోరలో వేస్తాను ఇంగువ, కానీ నిమ్మకాయ పులిహోరలో కూడా ఇంగువ చాలా బాగుంది. సో పిల్లలకైతే బాక్స్ పెట్టేసి ఇంకా అదే ఇండక్షన్ స్టవ్ మీద దోశలు కూడా వేస్తున్నాను. అంటే కొంచెం ప్రశాంతంగా ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఈ స్టవ్ని, కాకపోతే ఇంకా అవ్వలేదు. ఇంకా హడావిడిగా ఇంక ఇవాళ ఇలా ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇంకా చట్నీలు ఇట్లా ఏమి లేవు, ఎందుకంటే ముందు రోజు నైట్ చేసిన కర్రీ ఉంది కదా. సో ఆ కర్రీ ఉంది కాబట్టి ఇంకా బతికాను అనమాట నేను, కొంచెం టైం సేవ్ అయింది. లేకపోతే ఇంకా కంగారు వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి దోశలతో కూడా ఆ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. లక్ ఏంటంటే నా దగ్గర అన్ని ఇండక్షన్ బేస్ ఉన్నాయి కాబట్టి బ్రతికాను, లేదంటే ఇంక అంతే, ఆ స్టవ్ ఉన్నా కూడా పనిచేయదు కదా. సో ఇంకా మామయ్యకి అయితే టిఫిన్ పెట్టేశాను, పిల్లలకి మా వారికి ఇచ్చేసాను, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను కూడా టిఫిన్ ఇవాళ త్వరగా నేను కూడా టిఫిన్ తినేసాను.
ఆ తర్వాత ఇక్కడైతే బీట్రూట్ జ్యూస్, రోజు బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను కదా. సో ఇవాళ బీట్రూట్ అయితే ఇదిగోండి, బీట్రూట్ తోటి ఈ బీట్రూట్ పౌడర్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా మనము. అయితే ఇవాళ బీట్రూట్ పౌడర్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, అంటే రోజుకు ఒక బీట్రూట్ చొప్పున పెట్టుకున్నాను. సో ఇవాళ 4 బీట్రూట్లని జ్యూస్ చేసేసి ఆ పిప్పి వస్తుంది కదా, అప్పుడు ఆ బీట్రూట్ పౌడర్ని, అంటే ఆ పిప్పితోటి బీట్రూట్ పౌడర్ చేద్దామని. ఎందుకంటే అది వస్తుందో రాదో తెలియకుండా ఫస్టే మనం బీట్రూట్ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. అదే కాదు, రోజు ఒక్కొక్క బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగాలి అన్నా సరే నాకు కొంచెం బద్ధకంగా ఉంది. అందుకే ఏం చేస్తున్నానంటే ఇవాళ నేను బీట్రూట్ని ఇలా కట్ చేసేసి జ్యూస్ తీస్తానన్నమాట. ఇంకా అందులో ఏమీ కలపను, ప్లెయిన్ కొంచెం వాటర్ వేసేసి, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసేసి మొత్తం జ్యూస్ అంతా తీసేసి ఆ జ్యూస్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుందాము. రోజుకి ఒక క్యూబ్ చొప్పున వాటర్లో కానీ లేదా నార్మల్గా గ్లాస్లో పెట్టేస్తే నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది, అప్పుడు తాగేద్దాం కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెంగా మిక్సీలో జ్యూస్ లాగా చేసుకుంటూ ఉన్నాను. సో ఆ మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దీంతో బీట్రూట్ పౌడర్ చేద్దామని చెప్పి, సో ఆ పౌడర్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఇవాళ అయితే. ఇదిగోండి ఇక్కడ ఇలా ఇది కాటన్ క్లాత్లో పెట్టి మొత్తం అంతా జ్యూస్ అంతా కూడా ఇలా తీసానమాట. అంటే ఎక్కువ వాటర్ వేయలేదండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని. మామూలుగా అయితే ఒక్క బీట్రూట్కి నేను ఎక్కువ వాటర్ వేసుకొని కొంచెం పలచగానే తాగుతాను, అంటే 2-3 సార్లు వాటర్ వేసి పిండుతాను. సో ఇవాళ ఏంటి అంటే ఆ పౌడర్ అనేది ఫేస్కి రాస్తాం కదా, అందుకని చెప్పి కాస్త ఉంచేసాను. ఇదిగోండి మొత్తానికి పిప్పి ఇలా అయ్యింది. ఈ మధ్య నేను దాదాపు ఒక 1 వీక్ నుంచి తాగుతూ ఉన్నాను కదా. సో ఆ పిప్పిని ఏం చేస్తానంటే కాస్త ఇట్లా ఫేస్ మీద కొంచెం స్క్రబ్ చేసుకుంటా ఉన్నాను. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో బీట్రూట్ పౌడర్ చేద్దాంలే అయితే అని చెప్పి ఇప్పుడు దాన్ని బీట్రూట్ ఎలాగో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అందులో పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా కప్స్లో వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది కొంచెం కూలింగ్ ఐస్ గడ్డ అయిన తర్వాత తీసి బాక్స్లో పెట్టేసుకుంటాను. రోజుకి ఒకటో లేదా 2 చొప్పున తాగేయచ్చు అనమాట. ఇదిగోండి అయితే ఇవాళ సాల్ట్ వేసుకోకుండా కొంచెం షుగర్ వేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్యూర్ అండి, అసలు ఎక్కువ వాటరే వేయలేదు నేను. చాలా కొంచెం వాటర్ వేసుకొని ఆ కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండాను అనమాట. ఇది చెప్పాలంటే ప్యూర్ జ్యూసే, ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి. సో స్వీట్గా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం పంచదార వేసుకొని తాగాను. అది బ్రౌన్ షుగరు కొంచెం వేసుకొని అదైతే తాగాను, చాలా బాగుంది. ఈ లోపల ఆ బీట్రూట్ పిప్పి ఉంది కదా, సో ఆ పిప్పిని ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇదిగోండి ఇలా పెట్టేశాను. సో ఎలా వస్తుందా అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే ఉంది. కాకపోతే ఇది మరీ అంత బీట్రూట్ ఏం కాదు కదా, నేను జ్యూస్ తాగేసాను కాబట్టి ఎలా వచ్చినా పర్లేదు అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒక 18 మినిట్స్ అయితే పెట్టాను. సో అదైతే 18 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. ఈ లోపల ఇదిగోండి, సో ఈ బీట్రూట్ జ్యూస్ ఒకటి హెల్త్కి మంచిది, ఇంకోటి మన ఏమంటారు స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది అని చెప్పి మొన్న ఒక వీడియోలో చూశాను ఒక 10 డేస్ బ్యాక్. సో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మెయిన్గా క్యారెట్, బీట్రూట్, వెజిటేబుల్స్ అండి. ఫ్రూట్ జ్యూసెస్ ఏంటి అంటే పాలు వేయాలి, పంచదార వేయాలి, సో ఆ ఐస్ కూలింగ్ ఉండాలి. వెజిటేబుల్ జ్యూసెస్కి ఏంటి అంటే అది ఏం అవసరం లేదు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని తాగేయచ్చు, కాస్త నిమ్మరసం పిండేసుకొని. అది బీట్రూట్ అనే కాదు, కుకుంబర్ జ్యూస్ కావచ్చు, తర్వాత ముల్లంగి జ్యూస్ కావచ్చు, క్యారెట్ జ్యూస్ కావచ్చు, ఇట్లా ఏ జ్యూస్ అయినా సరే వెజిటేబుల్ జ్యూసు కొంచెం సాల్ట్ కాస్త నిమ్మరసం కలిపేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. సో ఇవాళ మాత్రం నేను షుగర్ వేసుకొని తాగాను. సో ఫైనల్గా ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇదిగోండి ఇలా క్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, సో రోజుకొకటి ఒక గ్లాస్లో ఒక దాంట్లో వేసేస్తే నార్మల్ అయిపోతుంది. సాల్ట్ కావాలంటే సాల్ట్, షుగర్ కావాలంటే షుగర్ వేసుకొని తాగేయచ్చు. ఇది మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఇవాళ నేను బీట్రూట్ పిప్పి నాకు కావాలి కాబట్టి ఇలా చేసుకున్నాను అనమాట. మొత్తం ఒకటే రోజు తాగలేను కదా, అందుకని చెప్పి. సో ఆ తర్వాత ఇదిగోండి బీట్రూట్ అయితే ఇలాగ డ్రై అయిపోయిందండి, మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో మళ్ళీ మనం పొడి చేసుకోవాలన్నమాట. సో ఇది నాకెందుకో అంత నచ్చలేదని చెప్పాలి యాక్చువల్గా. మరి అందులో నుంచి ఆ జ్యూస్ అంతా తీసేయడం వల్లనో మరేమో నాకు తెలియదు, కానీ అంత ఇది అనిపించలేదు. ఎందుకంటే నేను మామూలుగా ఆ బీట్రూట్ పిప్పిని ఫేస్కి అప్లై చేస్తేనే
కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మొత్తం డ్రై అయిపోయింది కదా, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయింది. సో దీన్ని ఫేస్కి రాసుకున్నా ఏం యూజ్ ఉందా అనిపించింది నాకు. సో నేనైతే దీన్ని రికమెండ్ చేయట్లేదు, ట్రై చేయండి అని చెప్పి. నాకైతే నచ్చలేదు ఇది. నాకు అనిపించింది ఏంటంటే శుభ్రంగా జ్యూస్ తాగేసి ఆ పిప్పినే ఫేస్కి రోజు రాసుకుంటే మంచి కలర్ వస్తుంది, మంచి హెల్త్ వస్తుంది కదా. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.